మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థాన ఆవరణలో ఏర్పాటు చేసిన ధూర్జటి కళా ప్రాంగణంలో ముంబైకి చెందిన గురువు డాక్టర్ నరేష్ పిళ్ళై కళానృత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ నరేష్ పిళ్ళై మరియు వారి కళా బృందం శివపురాణాన్ని భరతనాట్యం ద్వారా అత్యంత వైభవంగా ప్రదర్శించారు. వారు కనబరిచిన శివపురాణాన్ని కళా ప్రాంగణంలోని పలువురు కళాకారులను వారి ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఆలయాధికారులు ఆలయ మర్యాదలతో డాక్టర్ నరేష్ పిళ్ళై అలాగే వారి శిష్య బృందాన్ని సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేసి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను పంపిణీ చేశారు. డాక్టర్ నరేష్ పిళ్ళై మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తాను నేడు శ్రీకాళహస్తిలో తన శిష్య బృందంతో ఈ కళా ప్రాంగణంలో తన కళను ప్రదర్శించడం పూర్వజన్మ సుకృతమంటూ హర్షం వ్యక్తం చేశారు. భరతనాట్యాన్ని దశదిశలా వ్యాప్తి చెందించే విధంగా తాను అనేక మంది దేశ విదేశీయులకు భరతనాట్యాన్ని నేర్పుతూ భావితరాలకు భరతనాట్యాన్ని అందజేస్తున్నానని, నాట్యాచారుడైన పరమేశ్వరుని ముంగిట ఆయన మహత్యాన్ని తెలియజేసే విధంగా శివపురాణాన్ని భరతనాట్యం ద్వారా రసజ్ఞులైన కళాకారుల ముందర తన కళను ప్రదర్శించడం ఆ శివయ్య తనకిచ్చిన వరమని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్, డాక్టర్ నరేష్ పిల్లై ఫ్రమ్ ముంబై. ఈ వాళ్ళు మా స్టూడెంట్ అండ్ అవర్ టీచర్ ఇస్ జయశ్రీ నారాయణన్, Kalimamani Jayashree Narayanan. We all are from one group and very proud to be here and dancing this auspicious day, Shivaratri, the continuation of the Natyanjali. Kalahasti, one of the very powerful place in the world. So where Ragu Kedu Sthalam, you can say all that, our whatever our sins and all removing place here. Once you touch this feet.